ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్నాడు, నన్ను విడిపించేది ఎవరు? బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. అయ్యో, ఎంత బాధలో ఉన్నాడు, ఎంత కష్టంలో ఉన్నాడో, ఎన్ని సమస్యల్లో ఉన్నాడో. అయ్యో అన్న మాట ఎప్పుడు వస్తుందండి? సాధారణమైనటువంటి పరిస్థితుల మధ్యన కాదు, పరిస్థితులు చేయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు, వాటిని వారు భరించలేనటువంటి పరిస్థితుల మధ్యన అయ్యో గుండెలు బాగుతుంది పలికే మాట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు వేస్తున్న కేక ఆయన ఒక్కడే కాదు, ప్రతి హృదయములో ప్రతి అంతరంగములో వినబడుతున్న కేక. ఈ కేక ఆయా సమస్యలను బట్టి, ఆయా బాధలను బట్టి, ఆయా బలహీనతలను బట్టి, ఆయా కష్టాలను బట్టి, వీటన్నిటిలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఒకవేళ ఇటువంటి పరిస్థితుల మధ్యన ఈ రాత్రి దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చి ఒకవేళ నువ్వు కూర్చొని ఉంటే, పరమ బోయాజుగా సూటిగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవం. రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఒక గొప్ప విడుదలను మనము పొందబోతూ ఉన్నాము.